హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శివలీల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పండి. అయితే నేను నాన్ వెజ్ అన్న ఇది చూశానండి. చూస్తే అందులో నాన్ వెజ్ అన్న చెప్తున్నాను అన్నమాట. హర్ష సాయి, ఇమ్రాన్ అన్న, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు కదండి, వాళ్ళందరూ దుబాయ్ వాడిపోతున్నారు అని చెప్తున్నానండి. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏమో అయితే నాకైతే తెలియదు, కానీ అలా బెట్టింగ్ యాప్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానండి కదా. మీ ఒపీనియన్ చెప్పండి, మీకేమనిపిస్తుంది అనేది. చాలామంది అండి, ఇంకా ఈ హర్ష సాయి అంట, ఇంకా ఇమ్రాన్ అన్న, ఈ హర్ష సాయి ఇమ్రాన్ అన్న అంటే మంచిగా చేశారు కదండి. మంచిగా చేసిన ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేసి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. వాళ్ళ గురించి అయితే నాకు బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏం లేదు. ఇంకా చాలామంది అండి, చాలా సెలబ్రిటీస్ ఇంకా చాలామంది చేస్తారంట. అసలు యూట్యూబర్స్, సెలబ్రిటీస్ చాలా అంటే చాలామంది చేస్తారంట బెట్టింగ్ యాప్స్. అవి కూడా కోట్లు అంటండి, లక్షలు కూడా కాదంట, కోట్లు అమ్మ, ఎంత కోట్లు అసలు. బిల్డింగ్ కట్టురు అసలు, ఇంకా ఏంటి ఏవేవో లక్షలు కోట్లు పెట్టి కాలర్ తీసుకుంటారు. ఇంకా దుబాయ్ వెళ్ళిపోయి ప్లానింగ్ చేస్తారంట. నాన్ వెజ్ అన్న వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అన్నమాట. అయినా కానీ నాన్ వెజ్ అన్న ఇంత డైరెక్ట్గా చెప్తుందంటే ఆయనకు అసలు యాక్సెప్ట్ చెప్పాలన్నమాట. ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అసలు. మేబీ కొంతమంది ఏమంటారంటే ఇండియాకి వచ్చినాక ఆయన పని చేస్తాం అనేది అంటారు. అయినా ఆయన ధైర్యానికి కొంచెం మెచ్చుకోవాలండి అసలు నాన్ వెజ్ అన్న. కొంతమంది ఏమంటారు అంటే నాన్ వెజ్ అన్న కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాను చూడండి వీడియో అని నేను చూశాను అన్నమాట. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో చూసినాను అన్నమాట. ఆయన కూడా చేస్తున్నట్ట. మరి అన్నీ ఏమో నాకు అసలు అర్థమవుతుంది. నాన్ వెజ్ అన్న వీళ్ళ మీద చెప్తుండ్రు, నాన్ వెజ్ అన్న మీదనే కొంతమంది అంటారు. ఏది కరెక్ట్ ఏది నిజమో ఏమో అర్థమవుతుంది కదండి. అసలు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? అదే అన్నమాట, చాలామంది ఫ్రీ మనీకి అలవాటు అయిపోయారండి. అసలు ఫ్రీ మనీకి అలవాటు అయిపోయి బెట్టింగ్ యాప్స్ ఎందుకండి అన్నీ. అసలు బెట్టింగ్స్ యాప్ వేసుకోవడం ఎందుకు, జైల్స్కి వెళ్ళడం ఎందుకు? జైలుకి వెళ్ళాలి, ఫ్యామిలీని అందరిని వదిలేసి, తల్లిదండ్రులని పిల్లల్ని అందరిని వదిలేసి జైలుకి వెళ్ళాలి, 100 రోజుల తర్వాత మళ్ళీ బయటికి రావాలి. అవన్నీ అవసరం, రిస్క్ అవన్నీ. మన మీద మనం ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ మానేయండి ప్లీజ్ అండి. ఏదో 1 రూపాయి అయినా కానీ 2 రూపాయలు అయినా కానీ మన కష్టం మీద మనం కష్టం నమ్ముకొని సంపాదించుకున్న పైసలు చాలా రోజులు నిలబడతాయి. ఇలా బెట్టింగ్ యాప్స్ ఏమైనా సరే మన కష్టం కానీ పైసలు అయితే ఎక్కువ రోజులు అయితే నిలబడాయండి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఈ బెట్టింగ్స్ యాప్స్ తొందరగా బంద్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా బ్యాన్ కూడా కావాలని కోరుకుంటున్నాను అనమాట. ఈ యాప్స్ ఇవన్నీ అసలు ఏంటో ఏమో అసలు కదా. ఓకేనా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. అయినా కానీ నాన్ వెజ్ అన్నకి యాక్సెప్ట్ చెప్పాలండి. అంత ధైర్యంగా మాట్లాడి ఆయనకి సోషల్ మీడియా ముందు వస్తుందంటే గ్రేట్ అసలు. మరి నాన్ వెజ్ అన్న గురించి కూడా చాలామంది అంటున్నారు అన్నమాట. ఏమంటారు అంటే నాన్ వెజ్ అన్న కూడా బెట్టింగ్స్ యాప్ చేస్తున్నాడు, నాన్ వెజ్ అన్న కూడా ఇట్లా చేస్తున్నాడు అని చెప్తున్నారు అన్నమాట. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు నాకైతే. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అనేది తెలియదు. ఇక మళ్ళీ బయటకు వస్తుంది అన్నమాట మెల్లమెల్లగా. నిజాలు అనేవి ఇప్పటికైనా బయటికి వస్తాయిలేండి. ఎంత దాపెట్టుకున్నా కానీ అవి దాగవు, ఎప్పటికైనా బయట పడతాయి అట్లా అన్నమాట. బెట్టింగ్స్ యాప్స్ వల్ల చాలామంది చాలా కోట్లు సంపాదిస్తారండి. అసలు ఈ సంపాదించి ఏం చేస్తారు అసలు? అన్ని కోట్లు సంపాదించి కూడా ఏం చేస్తారు అసలు? మన కష్టం అనేది మనం కష్టపడి చేసుకున్న పైసలు అనేవి ఎక్కువ రోజులు నిలబడతాయి. ఇలా బెట్టింగ్స్ సంపాదించుకున్న పైసలు ఎక్కువ రోజులు నిలబడాయండి. నేను హర్ష సాయిని ఇంకా ఇమ్రాన్ అన్న అయితే తక్కువగా అంటలేనండి. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసారు కదా, చాలామందికి సోషల్ సర్వీస్ చేసారు. వాళ్ళనైతే నేను ఏమంటలేను. ఇక వాళ్ళ తప్పేదో ఒప్పేదో నాకైతే తెలియదు. ఇంకా అది గవర్నమెంటే డిసైడ్ చేయాలి. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా యాక్షన్ తీసుకోవడానికి. మనం అలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నమాట. అయినా కూడా వాళ్ళు హెల్ప్ చేసారు కదండి. వాళ్ళ గురించి అయితే నాకైతే బ్యాడ్గా ఒపీనియన్ అయితే ఏం లేదు. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.